హాయ్ హలో నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మస్తున్నారులే నేనైతే చాలా బాగున్నాను నేను మీ సౌమ్య చూడండి ఈరోజు రగుడు ఎల్లమ్మ గుడికి వచ్చాము నిన్న రెగులగుంటకి వెళ్ళాము కదా ఈరోజు రగుడు ఎల్లమ్మ గుడికి వచ్చాము ఇక్కడ ఏంటిదంటే నిన్న రగుడు ఎల్లమ్మ దగ్గర మేము మొక్కులు పెట్టినాం కదా అక్కడి మేకను తెచ్చి ఇక్కడ కట్ చేసి డిన్నర్ చేసుకున్నాం అన్నమాట ఇక చూడండి మా వాళ్ళందరూ ఇక్కడనే వంటలు చేసుకొని తిన్నాము మా ఊళ్ళది ఇంకా కాలేదు తినుడు మరి తినడం అయిపోయింది మీకు ఇక్కడ అమ్మవారి గుడి ఎట్లా ఉందో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎల్లమ్మ గుడి ముందట పోతరాజు విగ్రహం ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో కదా బ్యూటిఫుల్ వ్యూ ఇక్కడ చూడండి రాజులు అప్పుడు యుద్ధం చేసేటప్పుడు హార్స్ పైన వచ్చేవాళ్ళు కదా అట్లా ఉంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఎంత బాగా కట్టారు ఇక్కడ ఎల్లమ్మ తల్లి పుట్ట పైన నిలిచినట్టు చూడండి ఎంత బాగుంది కదా అమ్మవారు చూడ్డానికి రెండు కళ్ళు కూడా చాలట్లేదు ఎంత బాగా కట్టారో కదా మనం దర్శనం చేసుకుందాం చూడండి నిజమైన పాములు ఉన్నట్టుంది అమ్మవారు పుట్టలు ఎంత బాగుందో కదా ఎంత కళగా కట్టారో కదా ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో చూడగానే నాకైతే వీడియో తీయాలని అనిపించింది చల్లగా పచ్చని చెట్లు ఎంత బాగున్నాయో కదా ఎంతోమంది ఇక్కడ వంటలు చేసుకొని మంచిగా చల్లగా నీడగా తింటున్నారు హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా ఫ్యామిలీతో వచ్చి బయట ఇట్లా చేసుకొని వంటలు చేసుకొని తింటే అమ్మవారు మీరు కూడా దర్శనం చేసుకోండి దండం పెట్టుకోండి తర్వాత ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాము గుడి ఎట్లా ఉందో అని చూడండి గుడికి ఎంత బాగా వేసారో కలర్స్ ఎంత బాగా కనిపిస్తుందో చూసారా ఆకాశం కూడా ఎంత బ్లూ కలర్లో మంచి క్లైమేట్ ఎంత బాగుందో కదా ఇట్లాంటి చిన్న ఫంక్షన్స్ ఎంతో హ్యాపీ అనిపిస్తుంది ఎన్ని కోట్లున్నా కానీ తృప్తిగా ఫ్యామిలీతో ఉన్న విలువ అది వేరే కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపించింది ఈరోజు మేము మా ఫ్యామిలీలో ఏ పండగ కానీ ఇదే విధంగా జరుపుకుంటాము అందరం మా ఆయన వాళ్ళు 4 అన్నదమ్ములు తోటికోడళ్ళం మేము చాలా బాగా జరుపుకుంటాము ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ గుడికి చూసేద్దాం ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా కింద టైల్స్ వేసి మంచిగా భక్తులు ఎంతోమంది కూర్చునేలాగా పెద్ద హాల్ వరండా చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో కదా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు ఇక్కడ చూడండి దర్శనం చేసుకుందాం మనం ఇక్కడ చూడండి అమ్మని చూడండి ఎంత బాగుందో కదా అమ్మ ఎంత ముద్దుగా కూర్చుంది 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు నాకైతే అమ్మవారిని చూస్తే నాకైతే ఎంత బాగా అనిపించిందో పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ చూడండి వీళ్ళందరూ ఎల్లమ్మ తల్లి కొడుకులు చూడండి మా చిన్నోడు కూడా ఎంత బాగా దండం పెట్టుకుంటుండో అమ్మవారి పాదాలను అమ్మవారిని చూస్తేనైతే 2 కళ్ళు కూడా జాలట్లేదు. వీళ్ళంతా అమ్మవారి కొడుకులు.
ఇతను అమ్మవారి భర్త. చూడండి, ఈమె అమ్మవారి బిడ్డ గణపతి దేవుడు. పరశురాముడు కథలు ఎన్నో వినుంటారు. ఎల్లమ్మ తల్లి పరశురాముని భార్య, ఎల్లమ్మ తల్లి కొడుకులు. చూడండి ఎంత బాగుందో కదా అమ్మల గల్లా అమ్మ ఎల్లమ్మ తల్లి అందరినీ చల్లగా చూస్తుంది. మీరు కూడా దండం పెట్టుకోండి. మనం కూడా బొట్టు పెట్టుకుందాం అమ్మను పాదాలను స్పర్శించి. తీసిన అదంతా నేను చాలిగా మాతమ్మ